ఇక మనం స్క్రీన్ మీద చూస్తున్న ఇద్దరి నేతల బలాలు బలహీనతలు ఏంటో కూడా ఒకసారి మనం గమనిద్దాం. ఫస్ట్లీ ధర్మపురి అరవింద్ గురించి మాట్లాడదాం. ఆయన స్ట్రెంగ్త్ ఏంటి? పార్టీలో ఒక లాయలిస్ట్ గా ఆయనకి గుర్తింపు ఉంది. అలాగే మోదీ అమిత్ షాలకు సన్నిహితుడిగా కూడా ధర్మపురి అరవింద్కి ఒక మంచి ముద్ర ఉంది. అంతేకాదు సూటిగా విమర్శలు చేయడంలో కూడా ఆయన దిట్ట. ప్రతిపక్షాల విమర్శల్ని, ఇతర పార్టీల నేతల విమర్శల్ని కూడా గట్టిగా తిప్పికొట్టగల నేత. అంతేకాదు బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ఆయన. ఇక మిగతా నేతల నుంచి పెద్దగా ఎలాంటి వ్యతిరేకత కూడా ఆయన విషయంలో లేకపోవడం కూడా ఆయనకి ప్లస్గానే మారుతుంది. అలాగే బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం కూడా ధర్మపురి అరవింద్కి ఉంది. సో ఇవన్నీ పాజిటివ్స్. మరి నెగటివ్స్ ఏంటి? ఆయన బలహీనతలు ఏమన్నా ఉన్నాయా చూద్దాం. కుటుంబ నేపథ్యం కాంగ్రెస్ కావడం కొంత మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బలమైన కుటుంబ నేపథ్యం ఉంది, రాజకీయ కుటుంబ నేపథ్యం, కానీ అది కాంగ్రెస్ అవ్వడం మైనస్ అవ్వచ్చు. దూకుడుగా వ్యవహరించే మనస్తత్వం, ఇది చాలా సందర్భాల్లో ప్లస్ అవుతుంది, చాలా సందర్భాల్లో మైనస్ అవుతుంది. కానీ ఇక్కడ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే విషయంలో ఆ దూకుడు స్వభావమే ఆయనకి కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉందా అనే అనుమానాలు అయితే ఉన్నాయి. ఇక జిల్లాకే ఆయన పరిమితం అవుతారు అనే ఒక విమర్శ కూడా ఉంది. ఆయన పరిధి అంత దాటి బయటకు వచ్చి ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వడం అన్నది చాలా తక్కువగా జరుగుతుందనే ఒక ముద్ర ఆయన మీద ఉంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తిగత క్యాడర్ ఏమి ధర్మపురి అరవింద్కి లేకపోవడం కూడా ఆయన విషయంలో మనం మైనస్గా చెప్పుకోవచ్చు. ఇక మరొక నేత ఎవరు? ఈటెల రాజేందర్. మరి ఈటెల రాజేందర్కు ఉన్న బలాలు బలహీనతలు కూడా చూద్దాం. ముందుగా బలాల గురించి మాట్లాడదాం. బలమైన బీసీ నేతగా ఈటెల రాజేందర్కి గుర్తింపు ఉంది. ఒక ఉద్యమ నాయకుడిగా ఆయనకి మంచి ప్రజాదరణ ఉంది. ఎందుకంటే ఉద్యమం నుంచి ఆయన వచ్చారు పాలిటిక్స్లోకి. అలాగే తెలంగాణ రాజకీయాలపై పూర్తి స్థాయి పట్టు ఉన్న నేతగా ఈటెల రాజేందర్ గురించి చెప్పుకోవచ్చు. ప్రత్యర్థి పార్టీల బలాబలాలపై ఈయనకి మంచి అవగాహన ఉంది. అలాగే పార్టీలో చేరినప్పుడు, బీజేపీలో చేరినప్పుడు అధిష్టానం నుంచి ఆయనకు ఒక మంచి హామీ కూడా ఉంది. కాబట్టి ఆయనకి అధ్యక్ష పీఠం దక్కే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఆయన రాజకీయ అనుభవం కూడా చాలా సుదీర్ఘమైనది. అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గ నేతగా ఈటెల రాజేందర్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆయనకి పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చు. మరి బలహీనతలు ఏమన్నా ఉన్నాయా? అందరికీ ఉన్నట్టే ఆయన కూడా ఉంటాయి. సో ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ నేతల్ని ఒప్పించడం ఈటెల రాజేందర్కి ఖచ్చితంగా ఒక ఛాలెంజే అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే లెఫ్టిస్ట్ ఐడియాలజీ పట్ల బీజేపీలో కొందరు వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ మొదటి నుంచి కూడా ఈటెల రాజేందర్ బీజేపీలో లేరు, మనకు తెలుసు. ఆయన బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి సో ఇవన్నీ కూడా ఆయనకి మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇద్దరు నేతల గురించి మనం మాట్లాడుకున్నాము. ధర్మపురి అరవింద్ అలాగే ఈటెల రాజేందర్, వీళ్ళిద్దరి బలాలు బలహీనతలు కూడా మాట్లాడుకున్నాం. మరి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి?